ఓకే మాస్టర్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆరోహణం అండ్ నేను తిరిగి ధ్యాన సాధకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే మాస్టర్స్, ఈరోజు టాపిక్ ఏంటి? ఐన్స్టీన్ బ్రెయిన్ కి మన బ్రెయిన్ కి డిఫరెన్స్ ఏంటి? అంతేగా మాస్టర్స్, ఐన్స్టీన్ బ్రెయిన్. ఓకే, ఇది తెలుసుకునే ముందు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఏంటంటే ఒక పొలంలో ఒక చిన్న పక్షుల గూడు ఉంది. ఓకే, ఒక చిన్న పక్షుల గూడు ఉందన్నమాట. సో ఆ పొలం ఆ ఆ పొలం చేసే రైతు ఏమనుకున్నాడంటే ఆ కోతకు వచ్చిందన్నమాట. ఆ చేను కోత కోయడానికి రెడీగా ఉన్నా. సో అప్పుడు ఆ రైతు ఇలా అనుకున్నాడు అనమాట, నా స్నేహితుడితో కలిసి నేను రేపు కోత కోసేయాలి ఆ చేను మొత్తం అని అనుకున్నాడు. ఆ మాట ఈ పక్షుల గూడులో ఉన్న చిన్న పక్షి పిల్లలు ఉంటాయి కదా మాస్టర్స్, ఆ పిల్లలు విన్నాయి. ఆ పిల్లలు విని నెక్స్ట్ సాయంత్రానికి ఆ తల్లి వచ్చింది, పిల్లల తల్లి. ఆ వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పింది అనమాట, అమ్మ మనం ఇంకా ఈరోజు ఉండలేం మనం, ఎందుకంటే రైతు ఇలా అన్నాడు, తన భార్యతో ఇలా అన్నాడు, స్నేహితుడిని పిలిచి పరిచయం కోసేద్దాం అన్నాడు. సో మనం వెళ్ళిపోవాల్సిందే ఇక. అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నైట్ మనం వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఆ రైతు అన్నాడు అన్నమాట. అదే పక్షి పిల్లలు అన్నాయి అన్నమాట తల్లితో. అయితే అప్పుడు ఆ తల్లి పక్షి ఏమందంటే, మీరు లేదమ్మా, అది లేదు, జరగదు, అది ఇంపాసిబుల్, రైతు చేయని పోయలేడు, రేపు పొద్దున మనం నిర్భయంగా ఉండొచ్చు అని చెప్పింది అన్నమాట. పక్షి అన్నట్టుగానే ఆ తల్లి పక్షి ఏదైతే చెప్పిందో అలాగే నెక్స్ట్ డే ఆ రైతు చేయను పోయలేకపోయాడు అనమాట, తీయలేకపోయాడు. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. నిన్న ఏం పోయలేదు, నా స్నేహితులు ఎవరు రాలేదు అనుకున్నాడు. సరే మళ్ళీ అనుకున్నాడు, ఆ రోజు నెక్స్ట్ రోజు ఏమనుకున్నాడంటే, నా బంధువులు వస్తారు రేపు, బంధువులతో కలిసి నేను నా చేయిని కోసేస్తాను, చేయిని కోత కోసి మొత్తం చేసేస్తాము అని చెప్పాడు. నెక్స్ట్ రోజు అవి కూడా ఈ పిల్ల పక్షులు చిన్న పిల్లలు విన్నాయి అన్నమాట. విని మళ్ళీ తల్లికి రాగానే అదే విధంగా చెప్పింది. ఏమని? ఇట్లా రైతు అమ్మ ఇట్లా అన్నాడు, ఇది నా స్నేహితుడు రాలేదు కదా, ఈరోజు బంధువులు వస్తారు, ఆ బంధువులు వచ్చి రేపు కోసేస్తారంట, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నాను. అయితే అప్పుడు కూడా తల్లి పక్షి ఏమన్నంటే, లేదులే, ఇది కూడా జరగదులే, మీరేం కంగారు పడమాకండి, మనం ఇక్కడే ఉంటాము, ఏం భయపడదు అసలు అని ధైర్యం చెప్పింది. ధైర్యం చెప్పి మనం ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఉంటామని. ఆశ్చర్యంగా ఆ రోజు కూడా నెక్స్ట్ డే కూడా బంధువులు ఎవ్వరు రాలా, ఆ రైతుకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు రాలా. ఆ తర్వాత ఇక రైతుకి నెక్స్ట్ డే విసుగొచ్చిందన్నమాట. విసుగొచ్చేసి అప్పుడు చెప్పిందన్నమాట. ఆ విసుగొచ్చేసి రైతుకి చెప్తున్నాడు, వీళ్ళందరినీ నమ్ముకుంటే వేస్ట్, ఇట్లా కాదు అసలు, నేను సిద్ధం. ఫస్ట్ చూసాం కదా ఆంధ్ర ఎలక్షన్, నేను సిద్ధం అని. సో అట్లాగే ఆయన సిద్ధపడ్డాడు అన్న, ఆయనే రంగంలో దిగాడు. ఆ రైతే రంగంలో దిగి ఎట్టి పరిస్థితిలో రేపు నేను నా చేయిని కోసి తీరుతాను అని చెప్పి, కోత కోసేస్తాను అని చెప్పి దిగాడు అనమాట రంగంలో. సో అప్పుడు ఆ మాటలు విన్న ఈ పక్షి పిల్లలు మళ్ళీ ఆ తల్లి పక్షి రాగానే ఇదే చూస్తుంది, రేపు ఎట్టి పరిస్థితిలో ఆయనే వస్తాడంటమ్మా అని. అప్పుడు ఆ తల్లి పక్షి ఏమందంటే, ఓకే మనం సర్దుకుందాం, మనకు ఉన్నది ఇక్కడ, మనకి ఆప్షన్ లేదు, మనం వెళ్ళిపోవాల్సిందే అని చెప్పాను. అయితే ఆ తల్లిపక్షులు అప్పుడు ఆ తల్లిపక్షిని పిల్లలు అడిగింది అన్న, నిన్న మొన్న ఏమో కోస్తాను, వరకు ఫ్రెండ్స్ వస్తారు, స్నేహితులు వస్తారంటే నువ్వు జరగదన్నావు, కానీ జరగలేదు. కానీ ఈ రోజు నువ్వు నమ్మకంగా ఎట్లా చెప్తున్నావు అమ్మా, రైతు కోసేస్తాను అంటున్నాడు, ఈ రోజు ఎలా నమ్ముతున్నావు వస్తాడని, రేపు ఎలా నమ్ముతున్నావు కోసేస్తాడని మనం ఇంకోవాలని అంటే. అప్పుడు ఆ తల్లిపక్షి చెప్పిందన్నమాట,
మొన్న 2 రోజులు కూడా అతను ఏం చేశాడు? ఫ్రెండ్స్ మీద ఆధారపడ్డాడు, బంధువుల మీద ఆధారపడ్డాడు. అవునా మాస్టర్స్? కానీ ఈ రోజు ఏం చెప్పాడు? నేనే పోస్తాను అని చెప్పాడు. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, అర్థమైన మాస్టర్స్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనే డిసైడ్ చేసేసుకున్నాడు. ఎస్, నేను ఇది చేస్తాను, నేను ఇది చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు అన్నమాట. సో అందుకని తనే రంగంలో దిగాడు కాబట్టి ఆ పక్షి తల్లి ఏమనుకుంది, ఖచ్చితంగా తను అనుకున్నాడంటే పోసేస్తాడు అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని వేరే చోటకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అది మాస్టర్స్ అంటే మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని, మనకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం వెయిట్ చేయకూడదు. ఈ కథలో నీతి ఏంటంటే మన కోసం ఎవరు రారు. మన గురించి మనమే తెలుసుకోవాలి. మన శక్తి సామర్థ్యాలు, మన బలం ఏంటో మనమే తెలుసుకోవాలి. అది మాస్టర్ ఈ కథలోని నీతి అన్నమాట. ఒకరి కోసం మనం వెయిట్ చేయకూడదు, ఎదురు చూడకూడదు. మనం ఎప్పుడైతే స్వతహాగా మన బలంతో మనం ఎప్పుడైతే పని చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి రిజల్ట్ అనేది, అప్పుడే ఇక సక్సెస్ స్టార్ట్ అయిపోయినట్టు మాస్టర్. సక్సెస్ అనేది మనకి జర్నీ స్టార్ట్ అయిపోయినట్టు. సో ఎవరి మీద మనం డిపెండ్ అవ్వదు. అయితే మీకు ఐన్స్టీన్ గురించి ఇప్పుడు రోజు ఏం చెప్పాను? ఐన్స్టీన్ కి బ్రెయిన్ కి మన బ్రెయిన్ కి ఉన్న తేడా చెప్పాను కదా. సో అది ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఐన్స్టీన్ చనిపోయే అంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన అడిగారండి, పర్మిషన్ తీసుకున్నారు. ఐన్స్టీన్ ఏమని, మీరు చనిపోయిన తర్వాత మీ బ్రెయిన్ ని విశ్లేషించే రైట్స్ మాకు ఇవ్వండి అని ఐన్స్టీన్ ని కోరారు కొంతమంది శాస్త్రవేత్తలు. ఎందుకంటే అంత పవర్ఫుల్ బ్రెయిన్ అన్నమాట ఐన్స్టీన్. ఓకేనా? ఈయన ఏం చేశాడంటే ఐన్స్టీన్ యాక్సెప్ట్ చేశాడు, కానీ ఒక కండిషన్ తో యాక్సెప్ట్ చేశాడు. ఆ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక లెటర్ రాస్తాను. ఓకేనా మాస్టర్స్? దానికి ఒకసారి వాసన పట్టేసింది. సో ఐన్స్టీన్ అడిగారనమాట. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, బిఫోర్ అనలైజింగ్ మై బ్రెయిన్, అంటే నా బ్రెయిన్ విశ్లేషించే ముందు, నేను చనిపోయిన తర్వాత నా బ్రెయిన్ విశ్లేషించిన తర్వాత మీరు ఈ లెటర్ చదవండి. నేను రాసిన లెటర్ ఒకటి పెడతాను, ఆ లెటర్ చదవండి మీరు. అంటే ముందు చదవద్దు, ఆ లెటర్ ఏముందో ముందు చదవద్దు మీరు. నా బ్రెయిన్ ఎప్పుడైతే మీరు విశ్లేషిస్తారో అప్పుడు చదవండి ఆ లెటర్ని అని ఐన్స్టీన్ చెప్పాడు. అయితే కొంతకాలానికి ఐన్స్టీన్ మరణించారు. మరణించిన తర్వాత వాళ్ళు యథావిధిగా బ్రెయిన్ మొత్తం తీసుకుని ల్యాబ్ లో అనాలిసిస్ చేశారు. మొత్తం చేసి టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేశారు అన్నమాట. ఆ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈయన ఇచ్చిన లెటర్ తీశారు. ఈయన ఇచ్చిన లెటర్ తీసి ఓపెన్ చేసి చూసి దాంట్లో ఏమని తెలుసా మాస్టర్స్? ఆయన ఏం రాశాడో తెలుసా? మీ బ్రెయిన్ లాగానే నా బ్రెయిన్ లో కూడా 9,000 బిలియన్ కణాలు ఉన్నాయి. అదే మాస్టర్స్, 9,000 బిలియన్ సెల్స్ అనేవి ఉన్నాయి నా బ్రెయిన్ లో కూడా. మీ బ్రెయిన్ కి నా బ్రెయిన్ కి తేడా ఏమిటి అని ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు మీ బ్రెయిన్ స్థానపడి ఈ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే, తేడా ఏంటి అంటే సౌండ్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే ఆ బ్రెయిన్ లో మీరు, నేను సాధన చేశాను, నేను స్థానపడ్డాను అంటే 80% కృషి పట్టుదల లక్ష్యంతో పనిచేశాను, 20% సవాళ్ళను ఎదుర్కొన్నాను. ఈ 2 కారణాలే మీ బ్రెయిన్ కి నా బ్రెయిన్ కి రీజన్ అని చెప్పాడు. అంత గొప్ప మనిషి. అర్థమైంది మాస్టర్స్? సో ఐన్స్టీన్ బ్రెయిన్ అయినా
మన బ్రెయిన్ అయినా ఒకటే, ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఉపయోగించే విధానంలో, ఆలోచించే విధానంలో తేడా ఉంటుంది అంతే మాస్టర్స్. అంత తప్పితే ఏ తేడా లేదు. ఆయన సరైన దారిలో పట్టుదలతో ఒక దీక్షతో ఉపయోగించాడు. మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, మన బ్రెయిన్ ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అర్థమైంది మాస్టర్? ఈరోజు మేడం లేదు, సో మనం మెడిటేషన్ మనమే స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ఆకాశం మాస్టర్స్ నాకు ఎవ్వరూ వీడియోస్ ఆన్ చేయలేదు, తెలియలేదు ఏ సిచ్యువేషన్ ఉన్నారో, బట్ వీడియోస్ ఆన్ చేసుకుంటే మాస్టర్స్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు దయచేసి ఒక్కోసి నేమ్ ఒక్కసారి ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి మీరు జాయిన్ అయ్యేటప్పుడు నేమ్ ఎంటర్ చేసుకుంటే నేను ఇక్కడ నోట్ చేసి లైక్ క్లాస్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆకాశముద్ర పెట్టుకున్న మాస్టర్స్ అందరూ నేను ఒక ఆడియో ప్లే చేస్తాను. సో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఈ మెడిటేషన్ అయ్యే వరకు ఎవరు వాళ్ళని తెరవద్దు. సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్ అందరూ. వీలైతే చైర్ మీద లేదా కూర్చోండి. అందులో ఆకాశం పెట్టుకోండి స్ట్రైట్ గా. दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। नमस्तेस्तु महामाया। ఇంకొకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మీలో సహజ సిద్ధంగా జరిగే మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనల్ని పూర్తిగా మీ నియంత్రణలోకి వస్తూ ఉంటాయి. మీ దృష్టి అంతా కూడా మీ శ్వాసపై నిలపగలిగితే పూర్తి ఏకాగ్రత మీ శ్వాస మీదే నిలపాలి. శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, మీరు తీసుకునే శ్వాస ఎంత సున్నితంగా, ఎంత సరళంగా ఉంటే మీ ఆలోచనలను అంత సున్నితంగా, అంత సరళంగా మీరు నియంత్రించుకోగలుగుతారు మాస్టర్స్. మీరు సున్నితమైన శ్వాసను ఆరంభిస్తూ ఉంటే మీ ఆలోచనలు కూడా సున్నితంగా తగ్గుముఖం పడుతూ ఉంటున్నాయి. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. మీ శ్వాస కూడా చాలా తేలికగా అనిపిస్తుంది.
వచ్చాయి. మీలో ఎలాంటి ఆలోచన లేదు. మీతో మీరు మాత్రమే ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంది. మీ లోపలికి మీరు ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. మీతో మీరు లోపలికి ప్రయాణిస్తూ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. లోపలికి ప్రయాణిస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా మీ శరీరం అంతా కూడా మీకు తేలికగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ శరీరం అంతా కూడా ఒక శక్తిని అందుకున్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. హాయిగా మనసంతా చాలా నిర్మలంగా అనిపిస్తుంది. మీకు ఏమీ కనిపించడం లేదు, కానీ నా మాట తప్ప మీకు ఏది కూడా వినిపించడం లేదు. శరీరం అంతా కూడా చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. పూర్తి ఇరుకులో ఉండండి మాస్టర్స్. యోగ నిద్రలోకి చేరుకోవద్దు. మీ ఫోకస్ అంతా కూడా మీ మైండ్ పైకి నెమ్మదిగా తీసుకురండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ మైండ్ పైకి మరల్చాలి. చాలా సున్నితంగా మీ శ్వాస ద్వారా సున్నితంగా మీ దృష్టిని మీ మైండ్ పై ఫోకస్ చేయాలి. మీ తలపై భాగం గమనిస్తూ ఉండండి. అక్కడ మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. కనిపించడం లేదు. మీలో కలిగేది ఒక అనుభూతి మాత్రమే మీలో కలుగుతుంది. తేలికటి అనుభూతిని మీరు ఆస్వాదిస్తున్నారు. తలపై భాగాన్ని గమనిస్తూ చాలా రిలాక్స్ అవుతున్నారు. కూడా చాలా ఖాళీగా ఉంది. ఒక్క ఆలోచన కూడా మెదలలేదు. మీ మైండ్ ఖాళీగా ఉన్న స్థితిని మీరు గమనిస్తున్నారు. ఏమీ లేదు అక్కడ. ఒక అనుభూతి మాత్రమే అక్కడ మనలో కలుగుతుంది. అక్కడ ఏమీ లేని స్థితి, శూన్య స్థితి. మీ మైండ్ అంతా చాలా ఖాళీగా ఉన్న స్థితి, శూన్య స్థితి. ఆ ఖాళీగా ఉన్న స్థితిని మీరు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. చాలా రిలాక్స్ అనిపిస్తుంది మీ మైండ్ అంతా కూడా.
ఊపిరి కూడా తీసుకోవాలని అనిపించడం లేదు. మీరు ఆ శూన్య స్థితిని ఎక్కడ చెదిరిపోతామా అని అంత అద్భుతంగా ఆ స్థితిని ఆస్వాదిస్తున్నాం. పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. నెమ్మది నెమ్మదిగా మీ దృష్టిని మీ శ్వాస వైపు మరల్చండి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శరీరం అంతా కూడా ఒక విశ్వశక్తితోటి నిండుతుంది. ఆ శక్తిని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా మరలా మీ శ్వాసపై ధ్యాసను మరల్చండి. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు నెమ్మదిగా నెమ్మదిగా నిర్మలమైన మీ శ్వాసను గమనిస్తూ పూర్తి ధ్యాసను మీ ఊపిరిపై నిలపండి. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులు రెండు తీసుకొని మీ కళ్ళపై ఆనించండి. చేతులు రెండు చూస్తూ నెమ్మదిగా మీ కళ్ళను తెరుస్తూ ఉండండి. మీ చేతులు రెండు జోడించి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ కాన్షియస్ రండి అందరూ. మాస్టర్స్ మన బ్రెయిన్ కి అల్టిమేట్ పవర్ ఉంటుంది మాస్టర్స్. అల్టిమేట్ పవర్ అది ఆ సామర్థ్యం పెరగాలి అంటే, ఆ పవర్ బయటికి రావాలి అంటే మనం సాధన చేయాలి మాస్టర్స్. మెడిటేషనే కాకుండా మనం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మార్నింగ్ సెషన్ లో మేడం చెప్తారు. అది కనుక మనం ఏదైనా న్యూరాన్ మన బ్రెయిన్ లో మనం ఒక సంకల్పం పెట్టుకుని గనక ఒక సంకల్పం అనుకుని కనుక మనం ఒక 21 days ట్రావెల్ చేస్తే, అదే సంకల్పంతో బ్రెయిన్ లో పెట్టుకుని కనుక ట్రావెల్ చేస్తే అది రియాలిటీలోకి వస్తుంది. ఇది నిజం, 100% నిజం. ఒక సంకల్పం పెట్టుకుని 21 days, ఎందుకంటే న్యూరాన్ లో ఆ డేటా ట్రాన్స్ఫర్ అయ్యి నిక్షిప్తం అవడానికి 21 days పడుతుంది అన్నమాట. మన మెదడులో ఉన్న న్యూరాన్ నాడి కణాల్లో ఆ నిక్షిప్తం అవడానికి. బట్ 100% మీకు రిజల్ట్ వస్తుంది. ఆ సాధన చేయాలి అంతే మాస్టర్స్. ఎవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా మాట్లాడితే హ్యాండ్ రైజ్ చేయండి. అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద సెషన్. ఎవరికి
ఓకే, వాసవి గారు మాట్లాడతారా? ఏదైనా మాట్లాడవచ్చు మాస్టర్. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా యూ కెన్ టాక్ విత్ మీ. కర్ణ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి. వినబడుతుందా సార్ వాయిస్? సార్ చెప్పండి మేడం. మైండ్ వాయిస్ చెప్పండి మేడం. మైండ్ పవర్ గురించి మీరు 21 days సాధన చేయాలంటారు కదా, ఎస్ ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు. ఎస్ అవును. మీరు టెక్నిక్స్ చెప్పగలుగుతారా సార్ మీరు? మేడం చెప్తారండి. ఆ సెషన్ మొత్తం మేడం తీసుకుంటారు. ఓకే, మీరు నేను చెప్పారు అంటే కదా చాలా సార్. రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఫోకస్, లైట్ ఫోకస్ ఉంటుంది, సాల్ట్ తో ఉంటుంది. మెయిన్ ఏంటంటే మాస్టర్స్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే some అంటే బిర్యానీ ఆకులతో అలా చేస్తున్నారు. ఓకే గుడ్, అదేమి బ్యాడ్ అయితే కాదు. బట్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలి. మనమే మార్చుకోవాలి. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు వచ్చేస్తే మీ బిర్యానీ ఆకు తీసుకెళ్ళి బీరువాలో పెట్టు అన్నాను అనుకోండి, అది రాంగ్. అది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ మనం మారాలి, మనం సాధన చెయ్యాలి. సాధన చేస్తే కదా మేడం. అదే సార్, సాధన ఏ విధంగా చేయాలి అని అడుగుతాను. అదంతా మేడం మార్నింగ్ సెషన్ గ్రూప్ లో పెడుతున్నారు కదా, ఆ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎనర్జీ ఎక్స్చేంజ్ మేడం, ఇదంతా ఎనర్జీ. ఇప్పుడు నేను ఒకటి చెప్పిన గుర్తుంచుకోండి మాస్టర్స్, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే, ఇప్పుడు మీరు ఒకళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చారు, మీరు ఒక 10 రూపాయలు ఇచ్చారు అంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఎవరికైనా సరే ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారు, సౌండ్ వస్తుంది సార్. సార్ మ్యూట్ చేసుకోండి అదర్ పర్సన్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, ఏదైనా సాధన మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎర్త్ వ్యక్తికి ఇచ్చారు అంటే అదే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మీరు ఏమన్నా పొగిడారు అనుకోండి మాస్టర్, మిమ్మల్ని పొగుడతారు, అవునా కదా? అదే ఏమన్నా మీరు తిట్టారనుకోండి మాస్టర్స్, ఏమవుతుంది? మిమ్మల్ని తిట్టుకుంటారు. సో దిస్ ఈస్ ద లాజిక్ మేడం. ఇవన్నీ కూడా టెక్నిక్స్ మార్నింగ్ మేడం తీసుకుంటారు. వన్స్ సారీ నేను క్లాస్ జాయిన్ కాలేదు సార్. జాయిన్ కాలేదు. అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్తున్నాను. ఓకే, నీడ్ ఉన్న వాళ్ళు నేను, నాకు ఈ సంకల్పం ఉంది, నేను గట్టిగా ఖచ్చితంగా నాకు కావాలి, నాకు హెల్త్ కావాలి, బిజినెస్ లో గ్రోత్ కావాలి, ఇలా అప్పుడు ఏంటంటే మనకి 21 days మేడం కంట్రోల్ లో ఉంటుంది. ఖచ్చితంగా మేడం 5 o'clock ఎట్టి పరిస్థితుల్లో లేవాలి, ఆ సాధన చెయ్యాలి. నేను అలా చేసి ఈ రోజు ఇది సక్సెస్ లో ఉన్నాను మేడం. యాక్చువల్గా చెప్పాలంటే ఆ విధంగా చేసి ఆ ఒక క్రియేటివ్ థాట్, ఈ ఆరోహణం పెట్టాలి అన్న ఆలోచన ఆ మేడం ద్వారానే నాకు వచ్చింది. ఇట్లా నేను ఒక్కనే కాదు సక్సెస్, నాతో పాటు అందరూ ఉండాలి అని చెప్పి ఫ్రీ మెడిటేషన్ ఇవ్వాలి అందరికి, ఫ్రీ మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలి అందరికి, అవేర్నెస్ కావాలి అని చెప్పి నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆ సాధన చేయడం వల్ల నాకు వచ్చిన చిన్న థాట్. మార్నింగ్ నేను మెడిటేషన్ చేస్తాను సార్. మేడం మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను నేను. మీకు తెలుసు ఈ టెక్నిక్స్ నాకు తెలుసు, నేను ఓన్ గా చేసుకోగలను, నా కెపాసిటీ ఉంది అంటే వెళ్ళనుకుంటున్నాను. అదే ప్రాక్టీస్ చేయండి. ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో ఆ సంకల్పానికి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ 369 టెక్నిక్స్ ఉంటాయి,
ఫోకస్, ల్యాంప్ ఫోకస్ ఉంటుంది, సాల్ట్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, ఓకే మేడం, అలాంటి టెక్నిక్స్ చెప్తారు, చాలా ఉన్నాయి. ఆ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేసే టెక్నిక్స్ అవన్నీ కూడా మేడం చెప్తారు. అవి చేస్తే 100% మీకు రిజల్ట్ అనేది చాలా మందికి వచ్చింది. సో వస్తూనే ఉంటుంది అనమాట. కానీ సాధన ఒక్కటే కావాల్సింది. కాకపోతే కొంతమందికి లేట్ వస్తుంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి. ఆ ఫ్రీక్వెన్సీ హై ఉందనుకోండి వాళ్ళది తొందరగా రిజల్ట్ వస్తుంది, స్లో ఉందనుకోండి కొంచెం టైం పడుతుంది. బట్ 100% చేంజ్ అయితే వస్తుంది. ఓకే సార్, నిన్న చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ యాక్సెప్టెన్సీనా నిన్న చెప్పి. ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి? ఏం మేడం? ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పెద్ద పుస్తకం, గ్రంథమే ఉంది. మనం దాన్ని తెలుసుకుని నేను ఏంటంటే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చదవాలంటే చాలా ఉంది, చెప్పాలంటే కూడా చాలా ఉంది, కొన్ని రోజులు చెప్పచ్చు. మనం చేసేది మేడం లైఫ్ లో, మనం ఏదైతే లా ఆఫ్ యాక్సెప్టెన్సీ ఉంది, యాక్సెప్టెన్సీ అంటే ఏంటి? మనం ఏదైతే నమ్ముతున్నామో మనం ఇది యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసాము అంటే దాన్ని, ఇప్పుడు మీరు ఒక మీ సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు, దానికి ఒక 100 రూపీస్ శాలరీనే వచ్చింది అనుకోండి. సపోజ్ ఆ 100 రూపీస్ నాకు 100 వచ్చింది అని బాధపడకుండా ఆ 100 రూపీస్ ని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఏమో తర్వాత ఫ్యూచర్ లో దాని ఎఫెక్ట్ మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల దాని 10 అవ్వచ్చు. సో అదే నేను చెప్పింది అదే. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, 60 సీట్లు 21 సీట్లకి యాక్సెప్ట్ చేశారు ఆయన. ఆ 21 తక్కువ సీట్లు అయినా యాక్సెప్ట్ చేసినందుకు ఏమైంది, ఆయన ఇండియా లెవెల్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో ఇలా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. మనం యాక్సెప్ట్, లా ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే అది. ఫెయిల్యూర్ కూడా మనం యాక్సెప్ట్ చేయగలం. నేను చాలా చెప్పాను స్టోరీస్, ఫెయిల్యూర్స్. దేవుడు దేవుడి మీద భక్తి ఉంటే ఎప్పుడైనా సరే కష్టాలు రావచ్చు, కామన్. అది కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ కష్టాలు ఏంటంటే మనం ఒక టెస్ట్ అనుకోవాలి. మన ఫ్రీక్వెన్సీ ఆ దేవుడు మనం కోరుకున్న దానికి, మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాలేదు. అక్కడ మనం కోరుకున్న దానికి, మన విశ్వం ఇచ్చేదానికి మ్యాచ్ కాలేదు ఫ్రీక్వెన్సీ. అది రీచ్ అవ్వాలంటే మనం కొంచెం హై సాధన చేయాలి. ఆ సాధన ఎప్పుడైతే చేస్తామో ఆ ఫ్రీక్వెన్సీ వన్స్ మ్యాచ్ అయింది అనుకోండి మేడం, ఒక్కసారి కనుక విశ్వంలో ఉన్న ఫ్రీక్వెన్సీ కనుక మనం మ్యాచ్ అయితే, మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తామో అది శాసనం అయిపోతుంది, శాసనంగా మారిపోతుంది. అంత పవర్ ఉంది విశ్వానికి. సో మారాల్సింది మనమే. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. శుభరాత్రి అందరికీ. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకుంటాం. థ్యాంక్ యూ.